తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతులకు గౌరవం పెంచారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని ముద్దాపురం గ్రామంలో పెద్దమ్మ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అన్ని పథకాలను బంద్ చేస్తున్నారని అన్నారు. పండిన ప్రతి గింజను గత ప్రభుత్వం కొనుగోలు చేసిందని, కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదని ఎద్దేవా చేశారు. అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు ముఖ్యంగా ముదిరాజ్ సోదర సోదరీమణులందరికీ ఈ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటూ ఇవాళ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ముద్దాపూర్ గ్రామ ప్రజల కోరిక మేరకు దీన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ దేవాలయానికి 10 లక్షల రూపాయలు కూడా కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. మన ముదిరాజ్ కులానికి ప్రత్యేక సామూహిక భవనం కావాలి అని మీరందరూ కోరితే 17,50,000 రూపాయలతో ముదిరాజ్ కులానికి సామూహిక భవనాన్ని కూడా కేసీఆర్ గారు నిర్మించారు. నిజంగా కేసీఆర్ గారి హయాంలో మన ముదిరాజులకు ఎంతో గౌరవం దొరికింది. ఆయన మిషన్ కాకతీయతోని చెరువులు గుంటలన్నీ కూడా బాగు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చెరువులు గుంటలన్నీ కూడా గోదావరి నీళ్లతో కాలం కాకపోయినా నింపి చూపించింటూ మన కేసీఆర్. అందువల్ల ఎంతో మత్స్య సంపద పెరిగింది. కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం కూడా మనకు ఉచితంగా చేప పిల్లలు వేసేవాడు. అన్ని చెరువులల్లా గుంటలల్లా మనకి ఎప్పుడు 15 ఆగస్టుకే ఎత్తుండే చేప పిల్లలు. మరి అది ఏందో ఏమో ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నవంబర్ నెల వచ్చింది. నవంబర్ కూడా అయిపోతుంది, డిసెంబర్లో పడుతున్నాం. ఇప్పటికీ మన సిద్దిపేట జిల్లాలో 51 చెరువుల చేప పిల్లలు పోయలే. పోసినారే మీ గజ్వేల్ మొక్కని నేను పోసిందా? కనీసం ఒక్క కుంటల ఒక చెరువుల ఒక చేప పిల్లలు కూడా పోస్తలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉండగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మత్స్యకారులకు లోనాలు కొనిచ్చిండు, వలలు కొనిచ్చిండు, అక్క చెల్లెలకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ స్కీము లేదు. ఉన్న చేపల పిల్లలు పోసే స్కీమ్ కూడా బంద్ పెట్టిండు మన జిల్లాలో. ఇవాళ కాలం మంచిగా అయింది. వాస్తవం దేవుడి దయతోని ఈసారి మంచి వర్షాలు పడ్డాయి, మంచిగా కాలం అయింది. మల్లన్న సాగర్ కూడా నిండి పెట్టుకున్నాం. ఇప్పుడు యాసంగి పంట కూడా మల్లన్న సాగర్ గేట్లు ఎత్తితే ఫుల్గా యాసంగి పంట కూడా మనకు మంచిగా పండుతుంది దేవుడి దయ వల్ల. ఈ కాలంకే గుర్తించడమే. అయితే అట్లా ఎంతో మంచి జరిగింది. అంటే మంచి పంటలు పండినాయి, ఇంత చేపలు కూడా బాగా పెరిగి మన మత్స్యకారులందరికీ కూడా ఉపాధి దొరికింది. మరి ఈ రకంగా ఎంతో మంచి జరిగింది. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, బాగా మనం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ ఉండగా ముద్దాపూర్లో భూమి ధర ఎంత పెరిగింది, సార్ దిగిపోయిన ఏడాదికి ఎంత దిగిందా పెరిగిందా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడేమో 10 ఏళ్లలో రోజు కింద పెరుగుకుంటే పోయింది. అప్పుడు ఎంత చూసిందా? మరి కేసీఆర్ ఉండగా ముంగడికి పోయింది. కేసీఆర్ బొమ్మ ఎందుకు పోతున్నది, ఎందుకు పోతుందో దయచేసి మీరు ఆలోచించండి. అంటే కేసీఆర్ గారు రైతు విలువ పెంచింది, రైతు గౌరవం పెంచింది, ఇంత రైతు బంధు పెట్టిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, చెరువులు మంచిగా చేసిండు, నీటి తీరువా రద్దు చేసిండు, ఈ కాలం కాకపోయినా 2 పంటలు పట్టేటట్టు కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు. అట్లా రైతు గౌరవం పెంచిండు కేసీఆర్. కరువు అనేది లేకుండా ఎక్కడ కరువు మండలాలు ప్రకటిస్తే ఫస్ట్ కొడపాక మండలమే కరువు మండలం. ఈ రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటిస్తే కొడపాక మండలం పేరు లేకుండా కరువు మండలాలే ఉండకపోతుంది. దానికి అసలు కరువు అనేది ఉన్నదా? కాలం కాలేదని బతకబోతున్నాం, కాలం కాలేదని బొంబాయి పోతున్నాం, కాలం కాలేదని హైదరాబాద్ పోతున్నాం అని ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఉన్నదా? ఎక్కడ ఇప్పుడు కాలం కాలే బతకబోతున్నాం అనే మాట ఉన్నదా? అదే నాటేసేందుకు మనుషులు దొరకలేరనే కాలం వచ్చింది. ఇప్పుడు బీహార్ వాడు జార్ఖండ్ లో మొగోళ్ళు వచ్చి గుర్తపెట్టి నాటేసే కట్టి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ లేక ముందు కాలం కాలేదని మనం పుట్ట చేత పట్టుకుని బతకపోయినాం.
ఇప్పుడు మనం 10 మందికి పని ఇచ్చేటట్టు చేసేది అదే కేసీఆర్. ఇది కేసీఆర్ గారు మనకు చేసినటువంటి మంచి పని. అంతేకాదు దాదాపు 2 లక్షల మందికి కొత్తగా మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వాన్ని కూడా ఇప్పించేట్టు మన కేసీఆర్. చాలా మంది సొసైటీలో మాకు మెంబర్షిప్ లేదు, మాకు మెంబర్షిప్ కావాలంటే 2 లక్షల మందికి కొత్తగా సొసైటీలో సభ్యత్వం కల్పించి మీ అందరికీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా చేసిండు మన కేసీఆర్. ఇలా మార్పు 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 అన్నారు. ఏం మార్పు వచ్చింది? మార్పు వచ్చిందా? కేసీఆర్ పోవాలి మార్పు మార్పు అన్నారు. ఏమైనా మార్పు వచ్చిందా? అదే వచ్చింది. ఎందుకు రాలేదు? ఉన్న రైతు బంధు అయితే బంద్ అయింది, ఉన్న రైతు బంధు బంద్ అయింది, ఉన్న శాఖ పిల్లలు బంద్ అయింది, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ పండుగకు సీడర్ బంద్ అయిపోయింది. ఈ మార్పులకి వచ్చింది, రాలేదు. ఉన్నాయి ఊడగొట్టే మార్పు వచ్చింది. కొత్త ఏమి రాలే కానీ ఉన్నాయి ఊడగొట్టే మార్పు తెచ్చింది. కాకపోతే దేవుని దయ చూద్దాం, మన పని మనం చేసుకుంటూ పోదాం. గజ్వేల్ అంటే కేసీఆర్ ఉందని ఎంత గౌరవం ఉండే, ఎంత పేరు ఉండే. వీళ్ళు వచ్చినాక అన్ని పనులన్నీ క్యాన్సిల్ చేస్తాం. ఎంత కొట్టిస్తారు మన గజ్వేల్. కేసీఆర్ సార్ ఉండగా మన కలర్ ఉండే, గౌరవం. ఎన్నో పనులు చేసుకున్నాం. 50 ఏళ్ల ముందే తీసుకుపోయింది.